టీటీడీ పరకామణ వ్యవహారంపై సిఐడి దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. చోరీపై నమోదైన కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, హైకోర్టు ఆదేశాలపై పూర్తి వివరాలేంటి? స్వప్న, కొద్దిసేపటి కిందటే ఈ హైకోర్టులో పరకామణి చోరీకి సంబంధించి గతంలో ఏవిఎస్ఓ ఇచ్చినటువంటి ఏవిఎస్ఓ రవికుమార్ దొంగిలించిన వ్యవహారం పైన గతంలో కేసు నమోదు చేశారు. ఏవిఎస్ఓ మొదట ఫిర్యాదు చేశారు. ఆయన తర్వాత లోక్ అదాలత్ లో ఆ కేసుని రాజీ చేసుకున్నారు. దానిపైన ఆ రాజీ చేసుకోవటం పైన ఇటు పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. ఆ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఆ వ్యవహారాన్ని అన్నింటినీ కేసు నమోదు చేయటం, అదే విధంగా కేసు నమోదు చేసిన తర్వాత ఈ లోక్ అదాలత్ లో దీన్ని రాజీ చేసుకోవటం పైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సిఐడి డీజీని ఆదేశించింది. అదే విధంగా ఏవిఎస్ఓ సంబంధించి, అదే విధంగా దానికి సంబంధించి రవికుమార్ కి సంబంధించిన ఆస్తుల పైన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయన ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. అంటే సిఐడికి పూర్తి స్థాయిలో ఈ కేసుకి సంబంధించిన దర్యాప్తు మొత్తం ఆదేశించగా, ఇటు ఏసీబీకి రవికుమార్ సంపాదించినటువంటి ఆస్తులు పైన విచారణ జరపాలని, ఎంతెంత ఆస్తులు ఉన్నాయో తెలుసుకోవాలని ఆదేశించింది. అదే విధంగా వారి బంధువులకు సంబంధించి రవికుమార్ నుంచి ఏమైనా వెళ్ళాయా, దాంతో పాటు అసలు ఎవరెవరికి రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్లు జరిగాయి అనే పూర్తి వ్యవహారాలన్నింటినీ చూడాలని ఇటు ఏసీబీకి అదే విధంగా సిఐడికి ఆదేశాలు జారీ జరిపింది. ఉన్నత స్థాయి వ్యక్తులను దీనికి ఈ కేసు విచారణకు ఇవ్వాలనే ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఇదే విధంగా గత కొద్ది కాలం నుంచి మనం చూసినట్లయితే గతంలో పరకామణిలో చాలా సార్లు ఈ చోరీలు జరగటం, అదే విధంగా రవికుమార్ దీనిపైన చోరీ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అప్పటి ఏవిఎస్ఓగా ఉన్నటువంటి అధికారి ఫిర్యాదు చేసిన తర్వాత ఆయనే స్వయంగా ఈ లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నారు ఆ కేసుని. ఇది చట్ట విరుద్ధం, ఏదైనా సరే చేయాలంటే ఖచ్చితంగా టీటీడీ పాలక మండలికి చెప్పి వారి అనుమతితో చేయాలి అనేటువంటి విషయాన్ని ఇటీవల బోర్డు కూడా కౌంటర్ లో దాఖలు చేసిన క్రమంలో కౌంటర్ లో కూడా పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఏవిఎస్ఓ ఈ విధంగా లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నారు అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. మరోవైపు ఇటు అప్పుడు ఏవిఎస్ఓగా ఉన్నటువంటి అధికారి కూడా ఇటీవల అందులో కౌంటర్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. తాను నిబంధనల మేరకే ఈ విధంగా చేశానని, టీటీడీ బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఆ కౌంటర్ లో పేర్కొన్నారు. వీటన్నిటినీ పరిశీలించినటువంటి ధర్మాసనం ఈ రోజు విచారణలో ఈ కేసుకి సంబంధించి ఈ రాజీ చేసుకోవటం అనే ప్రధాన అంశంగా తీసుకొని ఎందుకు రాజీ చేసుకోవాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు ఈ విధంగా రాజీ చేసుకున్నారు అనే విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని సిఐడికి, అదే విధంగా అప్పుడు సంపాదించినటువంటి ఆస్తుల పైన ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. స్వప్న. ధన్యవాదాలు జయప్రకాష్.